హాయ్ అండి అందరికీ. సంక్రాంతి పండగ అనగానే పిండి వంటల్లో ముందుగా గుర్తొచ్చేది అరిసెలు. అరిసెలు మనం ఈజీగా, పర్ఫెక్ట్‌గా చేయాలనుకున్న ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీ వరకు వస్తుందండి. మీరు వెంటనే చూడొచ్చు. నోటిఫికేషన్ వస్తుంది. నేనైతే ఒక 30 గంటలు లావు బియ్యం ఉంటాయి కదండీ, రేషన్ బియ్యం నానబెట్టాను. 30 గంటలు నానితేనే అరిసెలు చాలా బాగా వస్తాయండి. పిండి బాగా వస్తుంది. కానీ పూట పూటకి కడగాలి. కడిగితేనే స్మెల్ రాకుండా ఉంటాయి. అప్పుడు మిల్లు దగ్గర మనం వాటర్ అంతా కారిపోయినాక మిల్లు దగ్గర తడి బియ్యం ఆడించుకొని తెచ్చుకొని జల్లించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే తడి ఆరకుండా. బెల్లంలో ఒక అర కేజీ బెల్లానికి మనం చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి. వేసుకుని అంతా మెల్ట్ అయినాక ఫిల్టర్ చేసుకోవాలండి. ఆ ఫిల్టర్ చేసుకున్న దాన్ని గిన్నెలో పెట్టుకుని చక్కగా పాకం పట్టుకోవాలి. దానిలోకి అరిసెలో వేయడానికి నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాను. పాకం రెడీ అవుతుంది కదండి. రెడీ అవుతున్నప్పుడు పాకం దగ్గరగా వస్తుందన్నప్పుడు మనం ఈ నువ్వులు దానిలో వేసుకోవాలి. నేను ఒక 5-6 స్పూన్లు నెయ్యి కూడా వేసానండి. అది క్లిప్పింగ్ మిస్ అయ్యింది. నెయ్యి వేస్తేనే అరిసెలు రుచిగా ఉంటాయి, టేస్టీగా. చూడండి, పాకం అయితే ఈ విధంగా రావాలండి. ఇంకా బాగా టంగుమంట మోగేటట్టు పాకం వస్తే అది గట్టిగా అయిపోతాయండి అరిసెలు. అరిసెలు మెత్తగా కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది కరెక్ట్ పాకం. మీరు తప్పకుండా ఇది ఒకటి నోట్ చేసుకోండి. తగినంత పిండి అయితే వేసుకుని కలుపుకోవాలండి. బెల్లాన్ని బట్టి, బియ్యాన్ని బట్టి, పిండిని బట్టి కూడా మనకి పిండి అనేది పాకంలో పడుతుంది. అందుకని చూసుకుని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే వరకు కలుపుకోవాలి. కొంచెం ఎక్కువే పిండి ఆడించుకుంటే బాగుంటుంది. ఇంకా గట్టిగా కలిపామంటే అది అరిసెలు బాగుండవండి, పిండి పిండిగా ఉంటాయి. అలా లూజ్గా ఉంటే కొంచెం మనం చేసుకునే టైంకి కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం ఆరేసరికి నేనైతే నెయ్యి సగం, నూనె సగం వేసి డీప్ ఫ్రై చేస్తున్నానండి. చూడండి, కొంచెం మొత్తం మూత తీసి పెట్టకుండా కొంచెం కొంచెం ప్లేట్లో వేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకుని అరిసెలు అయితే ఒత్తుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాంటి మంచి రెసిపీస్ మీ ఛానల్లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. చూడండి, అరిసెలు అయితే ఈ విధంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చలికాలంలో నువ్వులు, బెల్లం వీటితో మనం ఇలా చేసుకుని తినడం కూడా హెల్త్కి చాలా మంచిదండి. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది. అలాగే బియ్యము అన్నీ కూడా కలిపి మనం ఇలా అరిసెలు చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. చలిలో ఇది తినడం వలన మనకు కొంచెం డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఇలా డీప్ ఫ్రై చేసుకుని కలర్ వచ్చిన తర్వాత ఇలా పెట్టుకుని ఒత్తుకోవాలండి. దానిలో ఉన్న నెయ్యి అది వచ్చేస్తుంది అనమాట బయటికి, లేకపోతే చేతుల నిండా అవుతుంది. ఇలాంటిది లేకపోతే కనుక మీరు గరిటెల టైప్లో ఉంటాయి అరిసెలు ఒత్తుకునేవి, అవి కూడా లేకపోతే ఒక ప్లేట్ మీద ఒక లోటాతో కానీ గిన్నెతో కానీ ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకొని పక్కనే పెట్టుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుని ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా చేసుకునే అరిసెలు రెడీ.